దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి తెలుసుకుని ఆయన బిడ్డగా జీవిస్తున్న నీకు సమస్యలు వచ్చాయని, బాధలు కృంగదీస్తున్నాయని నిరుత్సాహపడుతూ ఉన్నావా? మీరు మీ విశ్వాసమందు నిలకడగా ఉండండి. దేవుడు మీ ఓర్పుకి తగినట్టుగా గొప్ప మేలులు మీ జీవితంలో చేస్తాడు. ఆయన నీ యందు దృష్టి నిలిపి నీకు సహాయం చేస్తాడు. మనం పాపం చేయకుండా పాపం విషయంలో పౌరుషం గలవారమై ఉండాలి. పాపానికి వచ్చు జీతం మరణం అని తెలిసినప్పుడు నీ ఎదుట ఎటువంటి పాపానికి చోటు ఉండకూడదు. పాపానికి నడిపించే క్రియలు ఉన్నా వాటన్నిటినీ ఎదుర్కొని ధైర్యంగా ఉండాలి. పాపాన్ని జయించేవారుగా మీరు ఉండాలి. సంవత్సరం చివరాఖరులో మనం ఉన్నాం. ఎన్నోసార్లు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నా మీరు ఈసారి ఖచ్చితంగా మీకు, మీ కుటుంబానికి సదాకాలం ఉపయోగపడి మిమ్మల్ని ఉన్నత స్థానంలో నడిపించగల దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. అవే మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచుతాయి. గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఈ సంవత్సరం అంతా ఆ యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా పాటించండి. మీరు ఎన్నటికీ తొట్టిల్లిపోకుండా కాపాడబడతారు. నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని ప్రభువు మీకు ఇవ్వబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామంలో రక్షించబడిన నీవు పరిశుద్ధంగా జీవించాలి. నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి దేవుని నామం ఘనపరచబడాలి. అటువంటి మహా గొప్ప ధన్యతను మీరందరూ పొందుకోవాలి. అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలి. దేవుడు పక్షపాతి కాదు. తన్ను అడుగువారందరికీ ధారాళంగా అనుగ్రహించు దేవుడు ఆయన. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన లక్ష్య పెడతాడు. ఇప్పుడే నిన్ను నీవు తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేయి. గతించిన సంవత్సరం అంతా నీవు ఎలా జీవించినప్పటికీ ఇక నుంచి అయినా సంపూర్ణమైన మార్పుతో ఆయన సన్నిధిలో ఉండి ఆయన్ని ఆరాధించి ఆయన్ని ఘనపరిచి ధన్యతను నీవు పొందుకోవాలి. ఉదయం లేవగానే ప్రార్థనతో నీ రోజు మొదలవ్వాలి. ప్రతిరోజు కనీసం 2 సార్లైనా బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ప్రతి వారం దేవుని సన్నిధికి తప్పకుండా వెళ్ళాలి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో నివసించినా ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క నిర్ణయాల ప్రకారం నీవు నడుచుకోవాలి. నీకున్న చెడ్డ అలవాట్లను తొలగించుకోవాలి. సిగరెట్లు, మందు త్రాగటం, వ్యర్థమైన వాటిని చూడడం, హేయమైన క్రియలు చేయటం పూర్తిగా మానివేయాలి. నువ్వు దేవుని బిడ్డగా జీవించాలి. అప్పుడే దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలడు. అటువంటి మహా గొప్ప ధన్యతను మీరందరూ పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎందుకు పనికిరాని వాళ్ళం, అయోగ్యులము, ఎన్నిక లేనటువంటి మమ్మల్ని ప్రభువా ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడారు. మీకు వందనాలు తండ్రి. ఇంకా రాబోయే సంవత్సరంలో అంతట్లో కూడా మాకు మీ కృప చూపించమని, మీ యొక్క రాకడ పర్యంతరం వరకు కూడా మేము పరిశుద్ధంగా జీవించి మీ యొక్క ఆజ్ఞలు పాటించి పవిత్రమైన జీవితాన్ని గడిపి మా ద్వారా అనేక మందికి సువార్తను ప్రకటించి మేము విశ్వాస జీవితంలో కూడా తొట్టిల్లిపోకుండా మమ్మల్ని మేము ఎల్లప్పుడూ కూడా సరిచేసుకుంటూ తండ్రి మీ యొక్క మాటల ద్వారా, మీ యొక్క పరిశుద్ధత ద్వారా అనేకులను నడిపించే గొప్ప ధన్యతని మా ద్వారా అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ కృపా కాపుదల మా అందరికీ దయచేయండి. మీ మెండైన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా. ఎటువంటి ప్రమాదములు, ఎటువంటి ఆపదలు ఏ బిడ్డలకి సంభవించకుండా సహాయం చేయండి. ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, వారు ప్రతి ప్రయాణంలో క్షేమకరమైన ప్రయాణం దయచేయండి తండ్రి. ఉద్యోగాల నిమిత్తం, పనుల నిమిత్తం ఎంతమంది అయితే ప్రయాణాలు చేస్తున్నారో
ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్షేమంగా తీసుకువెళ్ళి క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని సెలవిచ్చారు తండ్రి. అట్టి కృపని మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. ఈ నూతన సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో మాకు మీరే తోడుగా ఉండి మీ కృప మాకు అనుగ్రహించి తండ్రి, ఇంతవరకు మేము ఎలా జీవించినాను కూడా ఇక నుంచి కూడా ఖచ్చితంగా మా హృదయంలో మేము పౌరుషం గలవారమై ఉండి పాపాన్ని జయించుటలో మాకు శక్తిని అనుగ్రహించమని, ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉండి ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తిని మా అందరికీ అనుగ్రహించమని, మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించమని, ఎల్లవేళ మాకు తోడై ఉండి ప్రతి సమస్యలో మమ్మల్ని ముందుండి నడిపించమని, మీ కృపా కాపుదల మా అందరికీ దయచేయమని, ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగు వాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.